ఇక్కడ ఎవరు? సంతోష్ కార్ బజార్. కన్నయ్యా తమ్ముడు, ఇది మారుతి సుజుకి ఈకో. గాడి అయితే ఫుల్ కండిషన్ ఉంది, ఏసీ ఫుల్ చిల్డ్ ఉంది, టైర్లు 60% టైర్లు ఉన్నాయి. కస్టమర్కి వచ్చేసి ఇప్పుడు ఎంత 2,50,000 చెప్తుండు. ఇక మనకు లాస్ట్ ప్రైజ్ 2,20,000 వస్తుంది. అవునా? ఇంకా చక్కగా 2కు రాదా? అబ్బా రాదు తమ్ముడు, ఇది కాదు కానీ ఇక వేరే బండి వస్తే చెప్తా నీకు. ఓకే అన్న. శ్రీకర్ అన్న, ఇక్కడ కార్లు ఉన్నాయి చూడే, నేను కారు కొనుక్కుందాం అనుకుంటున్నానే. అయ్యో కానీ ఉన్నాయిరా, ఏంటి? ఈ సంతో కిరాణం సేటు దగ్గర ఉన్నాయి కార్లు. ఓ అవునా? చూపి చూపి. నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. నేను తెలిసే కదా మీ సంతోష్ సేట్ దుకాణం. ఈరోజు వచ్చేసి వెహికల్ మారుతి ఈకో అయితే మనకు అమ్మకానికి వచ్చింది. అయ్యో శ్రీకర్ అన్న, గిటువంటి బండ్లు కావాలి, మంచి మంచి బండ్లు కావాలి. అయ్యో కానీ నీకు ఆయాసం ఎక్క పంత కేంద్ర, నువ్వు ఈ వీడియోలు మస్తున్నాయి, ఇంకా అయ్యో పెడతావు. ఇయ్యో చూడు. ఏది? నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ సంతోష్ కిరాణం. ఈరోజు అయితే మనకు ట్యాగు అమ్మకానికి వచ్చింది. ఒకసారి బండి వచ్చేసి చూస్తే మాత్రం ఎక్కడ ఒక చిన్న గీత లేదు. టైర్లు వచ్చేసి 60% టైర్లు ఓకే ఉన్నాయి. ఒకసారి లోపల వచ్చేసి చూసుకుందాం మనం. ఒకసారి ఇట్రా, బండి ఉన్నది, సీట్ కవరు కొత్తగా ఎలా ఉన్నాయో. మన దగ్గర ఇదే కాకుండా క్రేటా, ఎరిటిగా, ఇండికా, వేగనర్ చాలా బండ్లు ఉన్నాయి. మనకు కావాల్సిన అయితే 5 లక్షల నుంచి పడితే 20 లక్షల వరకు ఎలాంటి బండి కావాలన్నా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు నెంబర్ అయితే ఇచ్చేసాను, ఆ నెంబర్కి అయితే కాల్ చేసి తెలుసుకోగలరు. ఓకే? అబ్బా బాగానే ఉన్నాయి కానీ మరి ఎట్లా నేను కలుసుడు? రే కానీ ఎందుకు రా, అయ్యో నా దాంట్లో నెంబర్ ఉన్నాయి, ఈ నెంబర్కి ఫోన్ చేయి. ఓకే అన్న, ఫోన్ చేస్తాం. సరేరా కానీ నువ్వైతే మాట్లాడు, నాకు చిన్న పని ఉంది, నేను పోతా మరి. ఓకే అన్న. హలో హలో, జై శ్రీరామ్, ఎవరు? హలో అన్న, ఇప్పుడే మీ వీడియో ఇన్స్టాగ్రామ్లో చూసినాం. మీ దగ్గర ఏమేమి బండ్లు ఉన్నాయి? ప్రస్తుతానికైతే మస్తు రకాలు ఉన్నాయి. మీ బడ్జెట్ ఎంతనో చెప్తే దాని మీకెళ్ళి కారు చెప్తా. అన్న నాకు బడ్జెట్ అది ఇదని లేదు, ఏ కారు నచ్చితే ఆ కారు తీసుకుంటా. అవునా? సరే మరి ఈరోజు నేను ఫ్రీ ఉన్న వస్తారా? వస్తామన్నా, మీ లొకేషన్ పెట్టుల్లి. ఓకే, లొకేషన్ అయితే సెండ్ చేస్తున్నా. మీరు డైరెక్ట్ తీసుకుంటారా, ఏమైనా లోన్ పెట్టుకుంటారా? బండిని బట్టి చూద్దామన్నా. ఓకే రండి, లొకేషన్ సెండ్ చేసినా చూసుకొని రండి. సరేనే. అబ్బా ఊళ్ళో తీసుకోదాం నాతోది. హలో మహేష్ అన్న, ఎక్కడ ఉన్నావే? ఈ కారులో మొత్తవా రావా? సరే సరే. హలో సంకేత్ అన్న, ఈ కారులో మొత్తవా రావా? సరే సరే. హలో నవీన్ అన్న, ఇక్కడ ఈ కారులో అత్తవా రావా? సరే సరే. నరేష్ అన్న, హలో నరేష్ అన్న, ఎక్కడ ఉన్నావే? మరి ఈ కారులో అత్తవా? సరే, నేను గిరి లొకేషన్ పంపిస్తారా? పంపిణే చూడు. సరే. హలో, వచ్చిరా? ఓకే ఓకే, కమాన్ కనిపిస్తుందిగా, అలాగే కొంచెం ముంగటికి రండి, ఇంకొంచెం. ఓకే ఓకే, ఒకసారి గిడియుడు రిగో. ఓకే ఓకే, దారి. నమస్తే బ్రో. నమస్తే, మీకేనా అన్న కారు? ఓ తమ్ముడు, నీకా కారు? ఈయనకేమో అనుకున్నా. ఫోన్ చేసి నేనన్నా, నాకే కారు. ఓ నీకా కారు? నీకోసం స్పెషల్ కారు ఉన్నది. స్పెషలా? స్పెషల్ కార్ అంటే అలా ఏముంటుంది? స్పెషల్ అంటే ఫుల్ లైటింగు, జెట్ స్పీడు విత్ రిమోటు, ఎక్సలెంట్ ఉంటుంది. చూస్తుందా? అబ్బా అవునా? అబ్బా నేను కోరుకుంది కూడా ఇటువంటి కారే. చూపిద్దు పా. దా. ఓ తమ్ముడు, గట్టు కాదు గిటు. మరి ఎంతనే కారు? కారు మనకు 3.5కి వచ్చింది. ఇక మన కోసం అంటే 4కి ఇద్దాం ఇక. ఏ అన్న, నాకు 3.5కే ఇయ్యే. అయ్యో తమ్ముడు, నువ్వు కారు చూసినాక 3.5 కాదు 4.5 ఇస్తావు. నువ్వు ముందైతే కారు చూద్దుదా. అబ్బా అవునా? నరసన్న, ఎంత మంచి కారు అయితే ఇంట్లో పెడితే
పా చూద్దాం పా మస్తు ఉంటుంది కావచ్చు పా ఏదన్నా కార్ తమ్ముడు అటు ఇటు కాదు కిందికి ఇడు కనిపిస్తుంది. కిందనా ఏం తమ్ముడు గట్ల షాక్ అవుతున్నావు? ఎట్లుంది కారు మంచిగా లేదా? ఏంటి అన్న మేము పెద్ద కారు ఇవ్వడానికి చిన్న కారు ఇప్పుతున్నాం ఏంది వాళ్ళు ఎట్లా నొప్పుతారే నేను నడిపే కారు అన్న రిమోట్ కార్ అంటే నేను నడిపే అంటుంటా అనుకున్నా గిట్లుంటుందా మేము బట్టలే కుడుతున్నాం రియల్ కొంటాం ఉత్తుదే కాదు చూపి మా కారు. నువ్వు అన్నది పెద్ద కారా? నేను యూత చిన్న లేకున్నావు అని చెప్పి చిన్న కారు ఊహించుతున్నా. అరే అమ్మ బాబాయ్ అయ్యి బాబాయ్ అన్న బుల్లెట్ కూడా నా లెక్క గింతే ఉంటుంది దానికి ఎంత పవర్ ఉంటుందో నాకు కూడా అంతే ఉంటుంది పా చూపిదు కార్. అబ్బా తమ్ముడు నువ్వు చింతపండు లెక్క బాలే పులుపున్నావులే. అయితే కానీ ఇంతకు వీడియోలో చూపించిన కార్లు కావన్నా కొత్త కారు చూపించన్నా? అన్ని చూపియే ఏ నచ్చితే అది తీసుకుందాం. సరే 4 కార్లు ఇన్నే ఉన్నాయి చూపిస్తుందా? తమ్ముడు ఇది వచ్చేసి మారుతి సుజుకి ఈకో. ఇది 13 మోడల్. టైర్లు అయితే 60% ఉన్నాయి. బండి వేసి ఫుల్ కండిషన్ ఉంది. బండి గురించి ఎలాంటి టెన్షన్ లేదు. ఎక్కడ కూడా చిన్న స్క్రాచ్ కూడా లేదు. అన్న అన్న వాళ్ళని వీడియో చూసి నేను మొత్తం చెప్పినావు నాకు ఇటువంటి బండి కాదు కొంచెం మంచిది కావాలా. సరే మరి దా ఇంకో బండి చూపిస్తా. తమ్ముడు ఇగో ఇది ట్యాగో. ఇది కూడా మన వీడియో తీసి పెట్టిన ఉంటాయి అందులో. అన్న ఈ వీడియో చూసి మంచిగా ఉంది ఈ కార్ కూడా కానీ ఈ కార్ అదే ఇంకా వేరే కార్లు చూపికొద్ది. ఇంకా వేరే అంటే ఇగో ఇది ఒకటి ఉంది ఇండిగో. ఇది కొంచెం దానికన్నా రేట్ అయితే తక్కువ పడుతుంది. టైర్లు వచ్చేసి 40% అయితే టైర్లు ఉన్నాయి. ఒక ఏసీ అనేది వర్క్ చేస్తలేదు. ఓకే ఇక ఇంటర్నల్ మొత్తం అయితే ఓకే. అన్న ఇది 5 సీటర్ 7 సీటర్? తమ్ముడు ఇది 4 సీటరే. అయ్యో అన్న 7 సీటర్ కావాలనే ఉన్నాయా? ఎందుకు లేదు ఎరిటిగా ఉన్నది చూపిస్తుందా? చూపి. ఇగో తమ్ముడు ఇది ఎరిటిగా VDI ABS సిస్టమ్ కూడా ఉంది. ఇక కస్టమర్ వచ్చేసి లోపల LCD కూడా అది పెట్టించుకున్నాడు. ఇక్కడ అక్కడక్కడ చిన్న చిన్న స్క్రాచ్లు ఉన్నాయి అంతే. బండి మాత్రం ఫుల్ కండిషన్ ఉంది. అబ్బా అన్న బండి మంచిగా ఉంది కానీ ఇలా వైట్ కలర్ లేదా? తమ్ముడు వెహికల్ అయితే ఇది ఒకటే అవైలబుల్ ఉంది. వస్తే ఒక 2-3 రోజులలో రావచ్చు. వస్తే కాల్ చేస్తా. సరే అన్న ఇంకా ఏమేమి బండ్లు ఉన్నాయి అన్న ఇంకా వేరే లేవా? ఇంకా ఒకటి జస్ట్ క్రేటా ఉంది చూస్తావా? చూస్తా అన్న ఎక్కడుంది బండి? బండి కస్టమర్ దగ్గర ఉంది. ఒక నిమిషం నేను ఫోన్ చేసి తెలుసుకుంటా. హలో అన్న వెహికల్ ఉన్నా మన దగ్గర ఇప్పుడు అక్కడ అవైలబుల్? సరే ఓకే వస్తున్నాం. మరి వెహికల్ ఉందా అట పోయి చూసొద్దాం మనం. తమ్ముడు ఫోటోలు తీయరాదు. ఎందుకే నాట్లో కెమెరా ఉంది నేను తీసుకుంటా. అరే తమ్ముడు అది కాదు వెహికల్ ఓనరు ఫోటోలు తీసి బయట పబ్లిసిటీ చేయకన్నాడు. ఓకే ఓకేనే. సరే ఇంకా 2 వెహికల్ ఉన్నాయి అవి చూసొద్దా? సరేనే పో. ఇదే వెహికల్ 2017 మోడల్ చూసుకోరు ఒకసారి. వెహికల్ అయితే ఫుల్ కండిషన్ అనుకో టెన్షన్ లేదు. ఇక అబ్బా అన్న నీకు అప్పుడే చెప్పినా కదనే తెల్ల చూపిమని గిట్లా కర్ర అటువంటి చూపిస్తున్నావు ఏంది? అయ్యో తమ్ముడు ఇదేమన్నా పెళ్లి పిల్లనా? కార్ అయినా ఏ కలర్ అయితేంది? అట్లా లేదన్న మాకు తెల్ల కర్ర కావాలా. సరే పా పెద్ద కారు ఉన్నది. ఆ కార్ని చూస్తేనే షాక్ అవుతావు నువ్వు. మాకు ఇటువంటిదే కావాలా. చలో పోదాంపా మరి. హలో వెంకటేష్ ఎక్కడున్నావు? ఇంటి దగ్గర లేవా? సరే మరి వెహికల్ కావాలి అది చూపించేందుకు కస్టమర్ వచ్చిండు. సరే మరి మేము కార్ అయితే చూపిస్తా. సరే ఓకే. ఇది క్రేటా మీకు కావాల్సిన కార్ చూడు. ఇక వైట్ కలర్ అన్నావు. వైట్ సూపర్ ఉంది. మరి ఏ మోడల్ క్రేటాలా? ఇది టాప్ సెకండ్ SX మోడల్ విత్ సన్ రూఫ్ కూడా ఉన్నది. అవునా? మరి బండి చూస్తే కొత్త ఉంది. కొత్తదా? కొత్త బండి 1 మంత్ అవుతుంది అంతే.
అయితే 2000 కిలోమీటర్లు తిరిగింది అంతే. కస్టమర్కి నచ్చలేదని చెప్పేసి అమ్మేస్తుండ అంతే. నచ్చలేదా? పుష్కనా ఏం రోల్ లేవుగా. తమ్ముడు ఇక్కడ ఎవరు? సంతోష్ కార్ బజార్. నా దగ్గర కొన్న ఇప్పటికి ఏ వెహికల్ కూడా రిమార్క్ అనేది లేదు తెలుసా? ఓకే ఓకే అన్న, బండి చూడొచ్చా మరి లోపల? చూడొచ్చు. అగు అన్న లాకెళ్ళింది. తమ్ముడు ఇది న్యూ మోడల్, ఫోన్ తోటే లాక్ తీయచ్చు. అబ్బా అవునా? ఫోన్ తో కూడా లాక్ తీయచ్చా? లాక్ ఒక్కటే కాదు, ఏసీ చాలు చేయొచ్చు, కార్ చాలు చేయొచ్చు, అన్ని ఉన్నాయి ఇందులో ఆప్షన్స్. అబ్బా అవునా? నాకు కావాల్సింది ఇటువంటి కారే. చూద్దాం పో లోపల. ఇక్కడ చూసినావా? ఫుల్ స్క్రీను, ఫుల్ సన్ రూఫ్ ఉంటుంది. తమ్ముడు ఎస్యూ మోడలు. నువ్వు ఇది 100 కిలోమీటర్లు పోయినా 1 కిలోమీటర్ పోయినట్టు కూడా నీకు అనిపించదు. ఓ అవునా అన్న? మరి ఇంకేమున్నాయి ఇలా స్పెషల్? క్రూజ్ సిస్టమ్ ఉన్నది, చిల్డ్ ఏసీ ఉన్నది, మ్యాప్ సిస్టమ్ ఇలానే ఉన్నది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలు ఉన్నాయి. అన్న మరి రేట్ అయితే చెప్తుండే? 18 చెప్తుండు తమ్ముడు. 18,000? 18,000 కాదు, 18 లక్షలు. 18 లక్షలా? కొత్తది 19 చిల్లర ఉంది తమ్మా. అమ్మా మరి గింత అయిపోతే రేటు ఏడుకెళ్ళి కట్టాలా? ఏడుకెళ్ళి అంటున్నావు ఏంది? ఫోన్ పే కొట్టు, బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయి, చెక్ ఇచ్చినా నడుస్తుంది, అప్పు చేయి, ఏది లేకపోతే ఎకరం భూమి అమ్మేయి. అవునన్నా, నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఎకరం భూమి అమ్మితేనే ఈ కార్ వస్తుంది. అన్న నాకు ఈ కార్ వద్దే, వేరే కారు చూపి. తమ్ముడు అసలు నాకు అర్థమైతే లేదు, నువ్వు కారు కొనడానికి వచ్చినావా అసలు టైంపాస్ చేయడానికి వచ్చినావా? అన్నా కారు కొనేదానికి వచ్చిందే. తమ్ముడు ఈకో యూస్తానేమో మంచిగా లేదంటివి, చిన్న కారు యూస్తానేమో అద్దంటివి, కేటా యూస్తానేమో కలర్ మంచిగా లేదు వైట్ కావాలంటివి, ఇది చూస్తేనేమో పైసలు బాగానే పడుతుంది. ఇవన్నీ కాదు, నువ్వు ఫస్ట్ చూసిన చిన్న కారు తీసుకున్నాడు. ఇక తమ్ముడు పొద్దున బాలే గిరాకి దొరికింది, నా టైం అంతా వేస్ట్ చేసిన ఇవాళ. అన్నా ఇక మాకు నచ్చిన కార్ అయితే ఇట్లా ఫోన్ చేయి. అసలు నీకు ఏ రేంజ్లో కారు కావాలి? 80. నీకు ఐఫోన్ వేస్తలేదు 80,000కు కారు కొనేందుకు వచ్చి నా టైం వేస్ట్ చేస్తాను అంటే 80,000కు ఉండే. నువ్వు ఇంకొకసారి వచ్చినావు అనుకో, ఎక్కడి నుంచి అద్దరు టైం ఖరాబ్ చేస్తాను. అబ్బా నడిచన్నా ఇవాళ అయితే టైం పాస్ అయింది. అన్న ఇగో ఇదే వెహికల్ ట్యాగో, బండి మాత్రం ఫుల్ కండిషన్, ఫుల్ చిల్డ్ ఉన్నది. ఓకే. ఏం పేరు బండి ఓనర్ పేరు? బండి ఓనర్ పేరు శ్రీకాంత్. శ్రీకాంత్. ఆయన జాతకం ఉందా? జాతకం ఎందుకన్నా? అంటే ఈయన బండి నడిపించింది కదా. అవును. ఆయన జాతకం ప్రకారం ఈ బండి సెట్ అయితే నా జాతకం ప్రకారం సరే లేదు, చూసుకుంటా. ఇట్లా కూడా చూస్తారా అన్నాడన్నా? చూసుకోవాలా? నమస్తే దోస్తులు, జై శ్రీరామ్, వందే మాతరం, భారత్ మాతాకి జై. ఇగో ఇప్పుడైతే మనకి ఇంకో వెహికల్ ఇండిగో అయితే వచ్చింది. ఫ్రెండ్స్ దయచేసి అందరికి ఒకటే చెప్తున్నా, మీరు వెహికల్ కావాలన్నోళ్ళు వచ్చి వెహికల్ చూసుకోండి. కానీ నిన్న ఒక అతను వచ్చిండు టైంపాస్ చేసి వట్టి అనే టైం అంతా ఖరాబ్ చేసి వెళ్ళిపోయాడు. ఇంకొక అతను వచ్చిండు నాకు జాతకం కావాలి, జాతకం ఉంటే అలాది ఆ జాతకం వాటికి వెహికల్ తీసుకుంటా అంటారు. దయచేసి అందరికి ఒకటే చెప్తున్నా, ఈ జాతకాలు అని చెప్పి టైం వేస్ట్ చేయడానికి మాత్రం మా దగ్గరికి వచ్చి మా టైం అంతా ఖరాబ్ చేయకండి ప్లీజ్, దయచేసి అందరికి చెప్తున్నా. హలో అన్న ఎక్కడ ఉన్నారు? ఇప్పుడే అన్న ఇగో తినడానికి వచ్చిన. కార్ బజార్ లేరా? లేను ఇగో తినేస్తాడికి. అన్న ఏమేమి కార్లు ఇప్పుడు? ప్రస్తుతానికి అయితే 4 వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయన్న మన దగ్గర అయితే. ఎంత ఉంటుంది అన్న రేటు? మీరు అన్న రేటు గవాన్ని మాట్లాడద్దు, అడగద్దు. మీరు రాన్రి వీడికి వస్తారా అంటే మీరు వెహికల్ని చూసి దాని రేటు, వెహికల్ మోడల్ అవన్నీ చూసినాకనే రేటు మాట్లాడదామన్న. ఈ ఫోన్లో ఏం మాట్లాడు వీలు కాదు. అబ్బా అన్న మాది కొంచెం దూరం, కొన్ని ఫోటోలు పంపిస్తారా మరి చూసి సెలెక్ట్ చేసుకుంటాం? అన్న అది కాదన్న, మీరు ఫోటోలు మేము పంపిస్తాం, ఫోటోలు ఒక రకం ఉంటుంది, డైరెక్ట్ వచ్చి చూసుకున్నది ఒక రకం ఉంటుంది. మీరు డైరెక్ట్ రాన్రి ఇక్కడ చూసుకోరు. అయ్యో టీయోగా పెట్టరు కదా మరి, దాని రేట్ చెప్తారా? 350 ఏమో చెప్పారు కదా, 250కి ఇస్తారా? అబ్బా నా 250 అంటే కష్టం. మీరు రాన్రి, మీకు వెహికల్ నచ్చింది అనుకో డైరెక్ట్ మన ఓనర్ దగ్గరికి తీసుకెళ్తా,
ఓనర్ దగ్గరనే మాట్లాడదాం. సరే అన్న, సరే వీలైతే వస్తాం మరి రేపు. ఓకే అన్న, రాని దగ్గరికి వచ్చినాక ఫోన్ చేయండి నాకు. ఓకే అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ.